ఒకవేళ నీకు తెలివితేటలుంటే నువ్వు ఆ నరమృగాన్ని నీ పని పూర్తవడానికి వినియోగించుకో. గుహలోకి వెళ్లాల్సిందే. నేను నాగోజీని, నాగోజీ బాబాని. నీ శత్రువుని కాను. జై జింగ్రోబా, నేను జింగ్రోబా గారి శిష్యుణ్ణి. ఇటు చూడు, నేను నిన్ను చంపడానికి రాలేదు. లేదు, నిన్ను చంపడానికి నేను ఇక్కడికి రాలేదు. విడిపించడానికి ఈ గుహలోంచి విముక్తి కలిగించడానికి వచ్చాను. ఏంట్రా, నీకు అర్థమవుతుందా? ఎందుకు నీకు ఈ దుర్భర పరిస్థితి? నువ్వు ఎందుకు ఒంటరిగా చీకట్లో ఇక్కడ మగ్గిపోతున్నావు? ఈ గుహలో నీకు తినడానికి ఏమీ దొరకదు. నీకు తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఈ గుహ లోపలికి వస్తారు, వాళ్ళని చంపి తింటావు. లేదంటే నువ్వు ఉపవాసం ఉండాల్సిందే, అవునా కాదా? నువ్వు మానవుడివి కాదు, మృగానివి కూడా కాదు. నువ్వు మృగం కంటే నీచమైన స్థితిలో ఉన్నావు. కోపం వచ్చిందా? కోపం వచ్చింది కదా నీకు? చూడు, నా మాటలు నీకు బాగా అర్థమవుతున్నాయి, నీ బుర్రకెక్కుతున్నాయి, అవునా కాదా? ఇలా చూడు, నేను ఇక్కడికి నీ దగ్గరికి నీ పరువు తీయడానికి రాలేదు, అద్దంలో నీ మొహం చూపించడానికి వచ్చాను. మిగతా మృగాలు ఎలా ఉన్నాయో చూడరా, బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, ధైర్యంగా వేటాడి కడుపు నింపుకుంటున్నాయి. కానీ నువ్వు ఈ చీకటి గుహలో బందీలా బతుకుతున్నావు. నీకు దమ్ము ధైర్యం లేవురా, పిరికి పందవి. నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు అగ్నికి భయపడతావు కదా? అరే, నాకు మాత్రమే కాదు, నాకు కూడా ఈ విషయం తెలుసు. తన విషయం కనిపెట్టింది కాబట్టే నిన్ను భయపెట్టి తెలివిగా ఈ గుహ నుంచి తప్పించుకుంది. గుర్తొచ్చిందా? ఇప్పుడు ఆ సక్కు వల్ల నీకు ప్రాణహాని ఉంది. అది ఇక్కడి నుంచి బయటికి రాగానే సమస్త మందికి చెప్పేసింది నువ్వు నిప్పుకు భయపడతావని. ఏదో ఒకరోజు అందరూ కాగడాలు తీసుకుని ఈ గుహలోకి వస్తారు, నిన్ను చంపేస్తారు. నరమృగం, నువ్వు తప్పించుకుని దాక్కున్నా ఎక్కడ దాక్కుంటావు? ఈ గుహలోనే కదా. వాళ్ళు నీ గుహని తగలబెట్టేస్తారా, నువ్వు సజీవ దహనం అయిపోతావు. ఇలా చూడు, ఆ సక్కు నీ మీద హత్యా ప్రయత్నం చెయ్యక ముందే నువ్వు యుద్ధం మొదలుపెట్టు, అర్థమైందా? చెప్పేది విను. భయపడకు, నేను నిన్నేమి చేయను. నువ్వు ధైర్యవంతుడివైతే వెంటనే ఈ గుహలో నుంచి బయటికి వెళ్ళు. నీకు తెలివితేటలుంటే ఆ సక్కు కథని ముగించేసేయ్.
నువ్వు ఇది చేసి తీరాలి. ఏ భయపడకు భయపడకు, నేను చెప్పేది విను. ఏ భయపడకు భయపడకు. చూడు, నేను దూరంగా పెట్టేశాను. దూరంగా పెట్టేశాను. జింగ్రోబా గారు చెప్పారు, నరమృగం కనుక సకుని అంతం చేయగలిగితే ఆ తర్వాత నీకు సూర్యుని వెలుగు చూసినా, దివిటీలు కాగడాలు చూసినా ఎటువంటి భయమూ కలగదు. భయం పోతే నువ్వు కూడా మిగతా మృగాల్లాగా అడవిలో ధైర్యంగా సంచరించచ్చు, సూర్యకాంతిలో తిరగచ్చు, జంతువుల్ని వేటాడి తినచ్చు. నీకిష్టమైన జంతువుని తినచ్చు. నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. రోజుకో రకం జంతువుని తినచ్చు. ఆ సకు నిన్ను చంపక ముందే నువ్వు దాన్ని చంపేసేయ్. బయటికి రా, గుహలోంచి బయటికి రా. సకు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నిశ్చితార్థానికి, మా వివాహానికి నువ్వు నన్ను అందంగా అలంకరించాలన్నదే నా చిరకాల కోరిక. నువ్వు నాకు సహకరించి నా కోరికని నెరవేరుస్తున్నా. కానీ నిన్ను అలంకరిస్తున్నప్పుడు నా ప్రాణం వెలవెల్లాడిపోతుంది మాణిక్యమక్క. ఆయన నా ప్రాణం. నేను నా ప్రాణాన్ని నీకు అప్పగించాలా? నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తే నేనేమైపోతాను ఏమో నాకు తెలియట్లేదు. పూర్తయింది. ఏ సకు, అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?